బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ మూవ్మెంట్ కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే స్వదేశీ వస్తువులు ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రపంచానికి విశ్వ గురువుగా భారత్ మారుతుందనే అక్కసుతో అమెరికా టారిఫ్లు పెంచుతోందని మండిపడ్డారు. అలాంటి చర్యలకు భయపడేదే లేదని స్పష్టం చేశారు రామచంద్రరావు. హైదరాబాద్ లోని రాష్ట్ర బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన మల్లాపూర్ కు చెందిన రవిప్రసాద్ కుటుంబాన్ని ఆర్మీ అధికారులు సత్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ లోని మౌంటైన్ హెడ్ క్వార్టర్స్ కి చెందిన ఆర్మీ ప్రతినిధులు వచ్చి రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసా పత్రం మొమెంటో అందజేశారు. అనంతరం రవిప్రసాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. భరతమాత సాక్షిగా ప్రజలను కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. దీనికి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. రౌడీ మూకలతో రిగ్గింగ్ జరిపి ప్రజలకు ఓటు వేసే హక్కు స్వేచ్ఛను అపహరించారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కిరణ్ కుమార్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జెండాను తలకిందులుగా ఎగురవేశారు తహసీల్దార్ సదానందం. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జాతీయ జెండాను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్ జెండా వందనం చేశారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీసులచే మంత్రి కందుల దుర్గేష్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నంద్యాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్వాతంత్ర సమర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుడు ప్రభాకర్ రెడ్డిని ఆయన సన్మానించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సింహాచలం, సబ్ కలెక్టర్, డీఎస్పీ పాల్గొన్నారు. జాతీయ గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేసి దేశభక్తిని చాటుకున్నారు. ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ఖూనీ చేసిందని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి సర్కార్ చేసిన అన్యాయం దారుణమన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని ఆరోపించారు కొట్టు సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర బలగాల భద్రతతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారాయన. అనంతపురం జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు సహా పలువురు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కుమారుడు మాలోతు విఘ్నేష్ నాయక్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలోని కోట సత్యమ్మ అమ్మవారి ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ దీనిని నిర్వహించింది. సుమారు 1500 మంది ముత్తైదులు వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు రామచంద్రు నాయక్. అనంతరం స్వాతంత్ర సమరయోధులకు శాలువాలు కప్పి సన్మానించారు. నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. హిందూపురం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. సతీసాయి జిల్లా హిందూపురంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. ట్రాఫిక్ పై పోలీసులు చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, త్వరలో లేపాక్షి ప్రాంతంలో పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు బాలకృష్ణ.
భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. అయితే కొందరు కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. మనమందరం భారతీయులం, కలిసికట్టుగా ఉంటూ ఐక్యతను చాటుకోవాలని చెప్పారు గౌతు శిరీష. ఏలూరు జిల్లా కొమరవరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వైసీపీ నేతలు బూతు పురాణం అందుకున్నారు. గ్రామ సచివాలయం ఆవరణలో అందరి ముందే ఉద్యోగులపై దుర్భాషలాడారు. ఘటనపై పోలీసులకు కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఓ రాజకీయ నాయకుడే ఉండి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బూతులు తిట్టడం జాతీయ పతాకాన్ని అవమానించినట్లే అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించాలన్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి విద్యా బుద్ధులతో ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పరూరు బాలుర పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సునీత. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ అభివృద్ధికి నగదు అందజేశారు ఆమె. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పొల్కంపల్లి గ్రామంలోని పొలాలను ఆయన పరిశీలించారు. ఎకరాకు 30,000 వరకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కొప్పుల మహేష్ రెడ్డి. రైతుల కోసం ప్రధాని మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని బీజేపీ కిసాన్ మోర్చా నేత గోపాల్ రెడ్డి. సబ్సిడీ రూపంలో ఎరువులను ప్రపంచ దేశాల కన్నా తక్కువ ధరకు ఇస్తోందన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా పిలుపు మేరకు జగిత్యాల జిల్లా దూలూరులో రైతులతో కలిసి పచ్చని పొలాల్లో ఇండిపెండెన్స్ డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కాకినాడ జిల్లా కొవ్వూరు వారాహిదేవి ఆలయ నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ జరిపి ఆరోపణలు వాస్తవని తేల్చారు. దీంతో ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖ ఈవో సౌజన్యను సింగిల్ ట్రస్టీగా నియమించారు. ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు ఈవో సౌజన్య. నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట